కొన్ని దశాబ్దాల నాటి బంధం ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన ఒక మంచి స్నేహం. కరుణానిధి గారి కాలం నుంచి సోనియా గాంధీ వరకు, స్టాలిన్ నుండి రాహుల్ గాంధీ వరకు నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్న ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ముక్కలైపోయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న మాటను నిజం చేస్తూ తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఎవరూ కూడా ఊహించని ఒక భారీ కుదుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఒకే వేదికపై చేతులు కలిపి నిలబడిన డిఎంకే మరియు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితికి ఎలా చేరుకున్నాయి? దశాబ్దాలుగా బీజేపీకి వ్యతిరేకంగా ఒకే గొడుగు కింద పోరాడిన ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? ఇప్పుడు తమిళనాడు రాజకీయం పూర్తిగా మారిపోయిందా? అసలు డిఎంకేను కాదని కాంగ్రెస్ పార్టీ తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే వైపు ఎందుకు మొగ్గు చూపింది? ఈ ఒక్క నిర్ణయం తమిళనాడు భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఇవన్నీ కూడా మనం లోతుగా విశ్లేషించాల్సిన అవసరం అయితే ఉంది. తమిళనాడు అనగానే మనకు గుర్తొచ్చేది ద్రవిడ సిద్ధాంతం. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు నడిపిన రాజకీయ ప్రస్థానం. గత 15-20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో డిఎంకే ఒక వెన్నెముకలాగా నిలబడింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కోవాలన్నా డిఎంకే ఇచ్చే మద్దతు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది. తమిళనాడు అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పెద్ద పార్టీగా టీవీకే అంటే తమిళిగా వెట్రి కళగం అవతరించింది. సో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొడుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే అద్భుతమైన ఫలితాలను అక్కడ సాధించింది. సో ఇక్కడే అసలు ఆట మొదలైంది. కేంద్రంలో బలంగా ఉండాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన డిఎంకేను పక్కన పెట్టి టీవీకేకు మద్దతు ప్రకటించడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక మద్దతు మాత్రమే కాదు, డిఎంకేతో ఉన్న దశాబ్దాల బంధానికి పడిపోయినటువంటి చరమగీతం అన్నమాట. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే డిఎంకే మరియు కాంగ్రెస్ మధ్య బంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. 2004 మరియు 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో కరుణానిధి గారు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడల్లా డిఎంకే అండగా నిలబడింది. అండ్ శ్రీలంక తమిళుల సమస్య వచ్చినప్పుడు కానీ, అండ్ జేపీసీ విచారణలో జరిపినప్పుడు కానీ కొన్ని విభేదాలు వచ్చినా కూడా అవి తాత్కాలికమే అయ్యాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి మార్పు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో తన ఉనికిని కాపాడుకోవడానికి డిఎంకే కన్నా టీవీకే మెరుగైన ప్రత్యామ్నాయం అని భావిస్తోంది. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అండ్ వారసత్వ రాజకీయాల విమర్శలు కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బతీస్తాయి అని ఢిల్లీ పెద్దలు భావించుండొచ్చు. అందుకే కొత్త రక్తం, కొత్త సిద్ధాంతాలతో వచ్చిన విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడులో ఒక కొత్త రాజకీయ శకానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. సో ఈ పరిణామంతో డిఎంకే ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్నటువంటి ప్రశ్న అన్నమాట. స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే ఈ దెబ్బను అస్సలు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ తమను వదిలేస్తుందని వారు కలలో కూడా అనుకోనుండరు. దీంతో డిఎంకే ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డిఎంకే తన పాత మిత్రులైన లెఫ్ట్ పార్టీలను, ఇతర చిన్న పార్టీలను ఏకం చేసి ఒక బలమైన ద్రవిడ కూటమిని తిరిగి నిర్మించాలి అని చూస్తోంది. అండ్ అదే సమయంలో కాంగ్రెస్ లేకపోయినా కూడా తాము సొంతంగా అధికారాన్ని నిలబెట్టుకోగలమని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు స్టాలిన్ గారిపై కూడా ఉంది. యాక్చువల్గా ఉదయనిధి స్టాలిన్ కు పట్టాభిషేకం చేయాలి అని చూస్తున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామం వారికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది అని చెప్పొచ్చు. సో డిఎంకే ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చి కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు టీవీకే కూటమిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎలా సర్వైవ్ అవుతుంది అనేది కూడా ఒక పెద్ద సవాలు. ఎందుకంటే దశాబ్దాలుగా డిఎంకే వేసిన భిక్షతోనే కొన్ని సీట్లు గెలుచుకుంటున్నారు అనే విమర్శ కాంగ్రెస్ పై ఉంది. ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడాలి లేదా టీవీకే భుజాన ఎక్కి ప్రయాణించాలి అని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇది ఒక రకంగా జూదం లాంటిదే. ఎందుకంటే ఒకవేళ టీవీకేతో బంధం వికటిస్తే కాంగ్రెస్ తమిళనాడులో నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయ్ ఇమేజ్ను వాడుకుని మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా యువతలో విజయ్కు ఉన్న క్రేజ్ తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు.
యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన పట్టును నిరూపించుకోవాలి అంటే తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అండగా ఉండాలి. డిఎంకేతో బంధం తెగిపోయిన తర్వాత వారికి టీవీకే ఒక ఆశాకిరణంలా కనిపించవచ్చు. కానీ తమిళనాడులో టీవీకే పెట్టిన ఈ రాజకీయ చిచ్చు ఎవరెవరికి గట్టి పోటీ ఇస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న అన్నమాట. మొదటగా ఇది డిఎంకేకు నేరుగా సవాల్ విసురుతోంది. ఆ తర్వాత అన్నా డిఎంకే ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. టీవీకే అనేది కేవలం ఒక సినిమా స్టార్ పార్టీ మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతపరమైన మార్పు కోరుకునే వారి వేదికగా మారుతోంది. విజయ్ తన ప్రసంగాల్లో ద్రవిడ సిద్ధాంతాన్ని గౌరవిస్తూనే అవినీతి మరియు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ ఉన్నారు. ఇది అటు డిఎంకేలోని అసంతృప్త వర్గాలను అండ్ ఇటు అన్నా డిఎంకేలోని నిరాశలో ఉన్న కార్యకర్తలను కూడా అట్రాక్ట్ చేస్తోంది. అండ్ బీజేపీ కూడా తమిళనాడులో బాగా వేయాలని చూస్తున్న తరుణంలో టీవీకే రూపంలో వారికి ఒక గట్టి పోటీ ఎదురైంది. హిందుత్వ ఓట్లను చీల్చకపోయినా తటస్థంగా ఉండే ఓటర్లను టీవీకే తన వైపు తిప్పుకుంటోంది. దీనివల్ల తమిళనాడులో త్రిముఖ పోటీ కాస్త ఇప్పుడు చతుర్ముఖ పోటీగా లేదా స్పష్టమైన రెండు కూటముల మధ్య పోరాటంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఏంటి అంటే కాంగ్రెస్ మరియు డిఎంకే మళ్ళీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా అంటే రాజకీయాల్లో అసాధ్యం అనేది ఏది ఉండదు. రేపు జాతీయ అవసరాల కోసం లేదా కేంద్రంలో అధికారం కోసం ఈ రెండు పార్టీలు మళ్ళీ ఒక్కటవచ్చు. కానీ ప్రస్తుతానికి పడిన అగాధాన్ని పూడ్చడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే డిఎంకే ఈ చర్యను ఒక వెన్నుపోటుగా పరిగణిస్తోంది. నమ్మిన మిత్రుడు నట్టేట ముంచాడనే భావన డిఎంకే శ్రేణుల్లో చాలా బలంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పొత్తు అంటే అది కేవలం అధికార దాహం కోసమే అని ప్రజలు భావిస్తారు. అయినప్పటికీ కూడా ఒకవేళ టీవీకేతో కాంగ్రెస్ కు పొసగకపోతే లేదా రాబోయే ఎన్నికల్లో టీవీకే తన బలాన్ని నిరూపించుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిఎంకే గుమ్మం తొక్కక తప్పదన్నమాట. అండ్ అలాగే డిఎంకేకు కూడా జాతీయ స్థాయిలో తన గళం వినిపించాలంటే కాంగ్రెస్ అండ ఖచ్చితంగా అవసరం. కాబట్టి వీరిద్దరి మధ్య బంధం పూర్తిగా తెగిపోయింది అని చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఐసీయూలో ఉంది అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. విజయ్ అభిమానులు కాంగ్రెస్ మద్దతును స్వాగతిస్తుంటే డిఎంకే మద్దతుదారులు మాత్రం కాంగ్రెస్ ను ఒక అవకాశవాద పార్టీగా అభివర్ణిస్తూ ఉన్నారు. మీడియా చర్చల్లో కూడా ఇదే ప్రధానాంశంగా మారిందనుకోండి. కొందరు విశ్లేషకులు ఇది బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే విపక్ష కూటమిని బలహీనపరచడానికి తెర వెనుక చక్రం తిప్పుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతం లాగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేకపోతూ ఉన్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి. ఒకవైపు స్టాలిన్ అనుభవం అండ్ మరోవైపు విజయ్ చరిష్మా అండ్ ఇంకోవైపు కాంగ్రెస్ జాతీయ వ్యూహం. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఒక రహస్య రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తమిళనాడు గురించి మాత్రమే ఆలోచించడం లేదు. దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా చూస్తోంది. కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమిళనాడులో కూడా తన సొంత బలాన్ని పెంచుకోవాలి అని చూస్తోంది. సో డిఎంకే నీడలో ఉంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదని గ్రహించుండొచ్చు. అందుకే ఒక కొత్త పార్టీతో ప్రయాణం చేయడం ద్వారా తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి అని తాపత్రయపడుతోంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో తమిళనాడు నుండి వచ్చే ఎంపీ సీట్లు అత్యంత కీలకం అన్నమాట. డిఎంకేతో ఉంటే వచ్చే సీట్ల కన్నా టీవీకేతో ఉంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉండొచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ మార్పు ప్రజాస్వామ్యానికి ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే దశాబ్దాలుగా కేవలం రెండు పార్టీల మధ్య అధికారం మారుతూ వస్తున్న తమిళనాడులో ఒక మూడో శక్తి రావడం వల్ల పోటీ పెరుగుతుంది. సో పోటీ పెరిగినప్పుడు పార్టీలు ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నిస్తాయి. కానీ అదే సమయంలో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ తన పాత మిత్రులను ఇలా వదిలేయడం వల్ల రాజకీయ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. సో సిద్ధాంతాల కన్నా అధికారమే ముఖ్యం అనుకుంటే అది ఆ పార్టీ మనుగడకే ముప్పు తెస్తుంది. రాజకీయాల్లో నైతికత అనేది ఒక పెద్ద చర్చాంశం. ఈ విషయంలో కాంగ్రెస్ అడుగులు ఆచితూచి వేయాలి. అండ్ అలాగే టీవీకే కూడా కేవలం సినిమా ఇమేజ్తోనే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారు. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కొత్త సమీకరణాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కావు. దీని ప్రభావం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపైన కూడా పడే అవకాశం అయితే ఉంది.
ముఖ్యంగా సినీ నటులు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి తీరు అండ్ వారికి జాతీయ పార్టీలు ఇస్తున్నటువంటి మద్దతు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండిపడేలా కనిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ లాంటి వారు ప్రభంజనం సృష్టించినట్లుగా విజయ్ కూడా ఒక చరిత్రను సృష్టిస్తారా లేదా అనేది చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు కూడా ఒక కొత్త మలుపు తిరిగే క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా తమిళనాడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. అండ్ ప్రజలు కూడా ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారులేండి. ఎవరు తమ కోసం పనిచేస్తారు, ఎవరు కేవలం అధికారం కోసం వస్తున్నారు అనేది వాళ్ళు చాలా చక్కగా గమనిస్తారు. చివరగా చెప్పాలంటే అధికారం అనేది ఒక ఎండమావి లాంటిది. దాన్ని పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో పాత బంధాలు తెంచుకోవడం అండ్ కొత్త వాటిని వెతుక్కోవడం సహజమే. కానీ ఆ పయనం ప్రజల హితం కోసమేనా లేక స్వార్థ ప్రయోజనాల కోసమేనా అనేది ఇంపార్టెంట్. సో డిఎంకే మరియు కాంగ్రెస్ మధ్య తెగిపోయిన ఈ బంధం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రేపు మళ్ళీ ఈ 2 పార్టీలు ఒకే వేదికపై కనిపించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం తమిళనాడులో ఒక రాజకీయ భూకంపం సంభవించిందని చెప్పొచ్చు. దాని ప్రకంపనలు ఢిల్లీ వరకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో, ఎవరికి లాభం చేకూరుస్తాయో మనం వేచి చూడాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? డిఎంకే ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోగలదా? అండ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడులో ఒక కొత్త చరిత్రను రాస్తుందా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ.